గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో దయ్యాలు వేదాలు వల్లిస్తూ ఉన్నాయి. అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు చెప్పే మాటలు అట్లా ఉన్నాయని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అయ్యా, మీరు నిన్న ప్రెస్ మీట్లో పదే మగతనం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మగతనం గురించి చెప్పుకోవాలంటే గడిచిన ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రాణత్యాగం చేసి రక్తాన్ని చిందించి చాలామంది అక్రమ కేసులకు గురై అఖండ మెజారిటీతో ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నారని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అది మగతనం అంటే. మీరు చెప్పే మగతనం ఏందయ్యా అంటే కరకట్ట మీద గంట టైం ఇస్తే బాబు గారిని లేకుండా చేస్తా అన్నారు. ఆఖరికి గంట అధికారం లేకపోతే వెళ్ళి బాత్రూమ్ కబోర్డ్లో దాక్కున్న మగతనం మీదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు మాట్లాడుతూ ఉన్నారు, అక్రమ కేసుల గురించి మాట్లాడుతున్నారు, అక్రమ మద్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న చూస్తే గుంటూరు వెళ్ళి ఆంబోతు రాంబాబు గారికి మీరు వంత పలుకుతూ ఉన్నారు. మీ అమ్మని తిడితే మీ కోపం రాదండి, మా అమ్మని తిడితే మా కోపం రాదండి. ఆ సందర్భంలో జరిగిన దాని గురించి మీరు ఆయనకి వంత పలుకుతూ ఉన్నారు. అక్రమ కేసులు మీరు పెట్టలేదా? మా మీద మీరు అక్రమ కేసులు మీరు పెట్టలేదా? వచ్చి ప్రమాణం చేసే ధైర్యం మీకుందా, మీ కార్యకర్తలకు ఉందా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరు దాడి చేయలేదా? నా ఇంటి మీద దాడి చేయలేదా? మా తమ్ముడి ఇంటి మీద దాడి చేయలేదా? కేశవరెడ్డి ఇంటి మీద దాడి చేయలేదా? ఈరోజు మేము కూర్చున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద మీ కార్యకర్తలు దాడి చేయలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నారు. ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారు, అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నాం, బిల్డ్ షాపులు పెడుతున్నాం అంటున్నారు. పిన్నెల్లి వారు అంటే సారా వ్యాపారం రాష్ట్రం మొత్తం తెలుసు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. మీరు మర్చిపోతే మళ్ళా గుర్చేస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, మీ బీరువాలో మూలుగుతున్న డబ్బందరూ కూడా పేద ప్రజల రక్తాన్ని చిందించి పీల్చి పిప్పి చేసి మీరు మీ బీరువాలో డబ్బు దాపెట్టున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉంటాను. అదేవిధంగా మీరు మాట్లాడుతున్నారు, ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేశాము, దాని ద్వారా అక్రమ లేఅవుట్లు వేశారు, దాని ద్వారా ఇబ్బందులు పెడతా ఉన్నారు కార్యకర్తలు అని చెప్పేసి ప్రతీ నెల మా శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ప్రజా దర్బార్ పెడతారు, పంపించండి ఎవరికి ఎక్కడ ఇబ్బంది అని చెప్పేసి. మీకేం ఇబ్బంది లేకపోతే మీరు కూడా రండి, ఆ పత్రాన్ని తీసుకొని ఏ ప్రజా దర్బార్కి వచ్చినా మీ ప్రభుత్వంలో జరిగినటువంటి భూ కబ్జాల గురించి తప్పక, ఆ పట్టాల గొడవలు తప్పక ఈ 2 సంవత్సరాల ఒక్క పట్టా కూడా ఎప్పుడు కూడా రాదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక మాట చెప్తున్నాను మీకు, మళ్ళీ హెచ్చరిస్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్త సిటికన ఏలు మీద ఎంటిక కూడా మీరు తేలేని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 2029లో మళ్ళా మీరు ఓటమి దగ్గరలో ఉంది. ఇటువంటి మీరు రావటం, మీ తమ్ముడు మాట్లాడే మాటలు, జైలుకి వెళ్ళి రాగానే మేము చాలా మంచి వాళ్ళని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. నాకు ఇక్కడ నేను హైదరాబాద్లో వ్యాపారం చేసుకునే వాడిని ఈ అక్రమ కేసుల్లో మమ్మల్ని ఏమో ఇరికిచ్చారని చెప్పేసి మీ తమ్ముడు మాట్లాడుతూ ఉన్నారు. మీరు రాజకీయం చేయాలనుకుంటున్నారా, లేకపోతే మీ కార్యకర్తను, వైసీపీ కార్యకర్తను బలి చేద్దాం అనుకుంటున్నారా? కారంపొడి ఊరి మీదకి మీ ప్రైవేట్ సైన్యాన్ని తీసుకెళ్ళి దాడి చేసింది మీరు కాదా? వచ్చి ప్రమాణం చేస్తారా? జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు చెన్నకేశవ గుడి వచ్చి ప్రమాణం చేయండి అంటే మీరు వెళ్ళి మొత్తం ఆ గుళ్ళు ఈ గుళ్ళు తిరిగి వస్తా ఉన్నారు. రండి మాచాల చెన్నకేశవ గుడికి ప్రమాణం చేద్దాం. ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మొన్న కారంపొడి వెళ్ళే ధైర్యం మీకు లేక సుమారు 2 గంటల పాటు వెళ్ళాలో ఆలోచించుకుని ఆడికి వెళ్తే ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మీరు ఆగిన 4 సార్లు 5 సార్లు మీరు శాసనసభ్యులు అయ్యారు కదా. ఈరోజు మీ నియోజకవర్గంలో ఒక ఊరికి వెళ్ళలేని హీనమైన చరిత్ర అని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను. రావటం ప్రశాంతంగా ఉన్నటువంటి మీ వైసీపీ కార్యకర్తలు కూడా ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నా ఉన్నారు. దయచేసి వాళ్ళందరినీ గ్రూపులు చేసి రెచ్చగొట్టి ఇటువంటి చిల్లర కుయుక్తులు మానుకోండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వారి తమ్ముడు గుర్తించారు.